పాకిస్తాన్ పై విజయానికి భుజ్ ప్రత్యక్ష సాక్ష్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని తెలిపారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ను ప్రపంచమంతా చూసిందన్నారు. బ్రహ్మోస్ మిసైల్స్ పవర్ ఏంటో పాకిస్తాన్ కు చూపించామన్నారు. బార్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశామన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక పాకిస్తాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి. భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తో ట్రైలర్ మాత్రమే చూపించామని, ఎక్కడైనా పాకిస్తాన్ మారకపోతే పూర్తి సినిమా చూపిస్తామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ ను ప్రపంచం మొత్తం వీక్షించిందని తెలిపారు. 1965లో భారత్ విజయానికి భుజ్ ఎయిర్ బేస్ కారణమని అన్నారు. మన బ్రహ్మోస్ శక్తికి పాకిస్తాన్ తల వంచిందన్నారు. మన భారత వెపన్స్ ఆన్ అన్స్టాపబుల్ అన్నారు మంత్రి. साथियों, ऑपरेशन सिंदूर ने यह स्पष्ट संदेश दे दिया है कि हमने शांति के लिए जितना अपना दिल खोल कर रखा है, शांति को नष्ट करने वालों के विरुद्ध उतना ही अपना हाथ भी खोल कर रखा है. साथियों, एक और बात मैं यहां साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. జైషే లష్కర్ టెర్రరిస్టులకు పాక్ స్పాన్సర్ చేస్తుందని, ఉగ్రవాదానికి పాక్ నిధులు ఇస్తుందని అన్నారు. ఉగ్రవాదులకు పాక్ సాయం చేస్తూ ప్రపంచానికి ముప్పు తెస్తుందని అన్నారు రాజ్నాథ్ సింగ్. పాక్ ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్ మరోసారి ఆలోచించాలని అన్నారు. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేస్తే ఉగ్రవాదులకు చేసినట్లే అని గుర్తు చేశారు. పాకిస్తాన్ లోని ఏ ప్రాంతంపై అయినా దాడి చేసే సామర్థ్యం భారత్ కు ఉందని అన్నారు. ఇక పాక్ పై భారత్ విజయానికి భుజ్ ఎయిర్ బేస్ ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, సరిహద్దు దాటకుండానే పాక్ ఉగ్రస్థావరాలను కూల్చేశామని అన్నారు. పాకిస్తాన్ టెర్రర్ ముఖ్య కేంద్రాన్ని భారత్ ధ్వంసం చేసిందని అన్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉండగా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం ఒక రోగ్ కంట్రీ అని, అలాంటి దేశం వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఎంతవరకు సేఫ్ అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. साथियों, ऑपरेशन सिंदूर ने यह स्पष्ट संदेश दे दिया है कि हमने शांति के लिए जितना अपना दिल खोल कर रखा है, शांति को नष्ट करने वालों के विरुद्ध उतना ही अपना हाथ भी खोल कर रखा है. साथियों, एक और बात मैं यहां साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. పాక్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో ఉన్న RB-15 కోర్ ప్రధాన కార్యాలయాన్ని రాజ్నాథ్ సింగ్ గురువారం సందర్శించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్
స్నేహతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. బార్డర్ ఏరియాలో పాకిస్తాన్ షెల్లింగ్ పై అడిగి తెలుసుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ లో ముష్కరులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ఈ సందర్భంగా రాజ్నాథ్ నివాళులర్పించారు. అలాగే పహల్గాంలో టెర్రరిస్టుల చేతిలో అంజలి ఘటించారు. టెర్రరిస్టులతో పోరాడుతూ గాయపడిన సోల్జర్లు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. भारत